మార్నింగ్ న్యూస్కి స్వాగతం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మెయిన్ హెడ్డింగ్స్ ఏంటంటే ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు. ఓకే, దిగ్గజ కంపెనీల విశ్వాసం చురగొన్నాం, అందుకే 1,82,00,000 కోట్ల ఒప్పందాలు, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి తాము వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదనే అక్కస్తోనే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజం. ఓకే, ఈ మధ్య మన తెలంగాణకు సీఎం గారు భారీగా పెట్టుబడులు తెచ్చారు కదా, దాని గురించి వార్త అనమాట. స్పష్టమైన విధానాల రూపకల్పనలో నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టే ఈరోజు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన భూ కేటాయింపులు, పరిపాలనపరమైన అనుమతులను వేగవంతం చేస్తాం. ఓకే, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది. ఓకే, ఇంకో న్యూస్ ఉంది ఇక్కడ. మరో 2 హైకోర్టు జడ్జీలపైన నిఘా, వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్ల రూపకల్పన. తవ్విన కొద్ది వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు, నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన FSL. ఓకే, ఫోన్ ట్యాపింగ్ మొత్తం దేశాన్ని చుట్టుముట్టింది. ఇక్కడ చూడండి, జడ్జీల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ నిఘా ఉందంటే ఇక ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన ఫోన్ను రహస్యంగా విన్నట్లు వెల్లడైన ఉదంతం మరవకముందే తాజాగా మరోటి వెలుగులోకి వచ్చింది. 2 హైకోర్టు జడ్జీలపైన నిఘా ఉంచినట్లు వెల్లడైంది. వీరిలో ఓ మహిళా జడ్జి ఉన్నట్లు తేలింది. వీరిద్దరికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైల్ రూపొందించినట్టు దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. ఓకే, ఇది న్యూస్. నెక్స్ట్, నిన్నటి నుంచి సెన్సేషనల్ అయిన మరో న్యూస్. ఇక్కడ భారత్ను వదిలిపెట్టాం, చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన సుంకాలు, అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలో మోదీ అగ్రరాజ్య పర్యటనకు వస్తారని వెల్లడి. ఓకే, మన ట్రంప్ మరి స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుండు కదా వలస వచ్చేటోళ్ళ పైన, అదే న్యూస్ అన్నమాట. ఇక్కడ అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని, ఈ విషయంలో భారత్ను వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓకే, ఆయన భారత్ కూడా పంచిస్తుండు. ఇక్కడ భారత్, చైనా, బ్రెజిల్లో అధిక సుంకాలను విధిస్తున్నాయని గుర్తు చేశారు. విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారన్నమాట. ఓకే, ఇంకో విషయం కూడా చెప్పిండు, మోదీ ఫిబ్రవరిలో అమెరికాను పర్యటిస్తాడని కూడా ఆయన స్పష్టం చేసిండు. ఇక్కడ న్యూస్ చూడండి, కరెంటు గురించి. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. ERCకి సమర్పించిన ARR నివేదికలో పేర్కొన్న డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలకు 20,151 కోట్ల లోటు రావచ్చని అంచనా. ఈ మొత్తాన్ని రాయితీ పద్దు కింద ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. ఓకే, వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో కరెంటు ఛార్జీల పెంపు లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కం తెలిపాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకో అద్భుతమైన న్యూస్ ఇది. త్రిష అదుర్స్, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అదరగొట్టింది. మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్తో సూపర్ 6 మ్యాచ్లో అజేయ సెంచరీతో జట్టును ఒంటి చేత్తో గెలిపించింది. ఈ కప్ చరిత్రలో శతకం సాధించిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది. త్రిష బౌలింగ్లోనూ సత్తా చాటడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓకేమే, మన తెలంగాణ బిడ్డ త్రిష క్రికెట్లో అదరగొట్టింది. 110 రన్లు చేసింది 59 బాల్స్లో. ఓకే, అందులో
13 4లు ఉన్నాయి, 4 6లు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ బాగా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డి వేదికగా 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు రోజున పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారిగా దళిత నేతకు ఆ పదవి దక్కడం విశేషం. రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గంలోకి 60 మందిని సభ్యులుగా తీసుకున్నారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా నాగయ్య, ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, టి జ్యోతి, చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుంభమేళా గురించి న్యూస్ ఇది. మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్కు నేడు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. ఒక్కో రైతుకు సీఎం 17,500 రూపాయలు బాకీ. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ రైతు బంధు వరికి బోనస్లలో కాంగ్రెస్ మోసం. రైతు మహాధర్నాలో కేటీఆర్. రైతులు నాట్లేసే సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసే సమయంలో ఇస్తారు. ఇప్పటికే సీఎం ప్రతి రైతుకు ఎకరాకు 17,500 బకాయి పడ్డారు. ఈ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలి అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఓకే, ఇది మహాధర్నా చేస్తుండు కదా కేటీఆర్, ఆ సమయంలో ఈ విషయాన్ని వెల్లడించిండు అనమాట. ఓకే.